బెంకములాడేవారండి. ఎవరు? వీళ్ళెవరు? బెంకములాడడం అంటే అబద్ధాలనే కాదు. బెంకములాడడం అంటే సెల్ఫ్ ప్రమోషన్ అంటే నా గురించి నేనే చెప్పేసుకుంటాను అనమాట. సొంత డబ్బా. అసలు ఈ సంఘం ఎలా స్టార్ట్ అయిందంటే జేమ్స్ గడ్ వాళ్ళు మొన్న వచ్చినారు. నేను లేకపోతే చెప్పండి జేమ్స్ గడ్ లేడు, సురేష్ గడ్, సుధాకర్ లేడు, డేవిడ్ లేడు, ఎవరు లేడు. అంటే ఇదో డబ్బా. నా మాటలు అర్థమవుతున్నాయా? అప్పుడప్పుడు మాట్లాడతారు, ఇదిగో మీటింగ్ చేస్తున్నారంట, చేయండి మంచిదే, కానీ మేము లేకుండా చేస్తారా? చేయండి అలా చేస్తారు. అసలు అంత వర్క్ ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? ఆ అబ్బా అలా పైకి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే ఎవరు చేస్తారు? మేము చేయబట్టే కదా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే డబ్బా. అంటే నా గురించి నేనే చెప్పుకోవడం అనమాట. బాగానండి. సెల్ఫ్ అంటే వాడి కోసం వాడే పొగుడుకోవడం, వాడి కోసం వాడే మంచిగా చెప్పుకోవడం, వాడి కోసం ఇంకా మంచిగా ప్రమోట్ చేసుకోవడం, వాడి వ్యక్తిత్వాన్ని తాను మాత్రమే ఖచ్చితంగా ఉన్నాను, ఇతరులు అందరూ చెప్పండి లోపంగా ఉన్నారని చెప్పుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కోసం మనం చెప్పుకున్నప్పుడు 2 నిమిషాలు చెప్పేసరికి నీకు నిజంగా దేవుని మనసు, దేవుని కుమారుల లక్షణాలు ఉంటాయి. 2 నిమిషాలు మన కోసం చెప్పుకునేసరికి మనకు వామిటింగ్ అనిపించాలి. మరో మాట చెప్పనా, కొంచెం ఎక్కువ చెప్పుకుంటున్నాం అనిపించాలి. నీకు అలా అనిపించడం లేదంటే చెప్పుకుంటే కూడా ఆపేయాలి. సడన్గా అరే మన కోసం ఎక్కువ చెప్పుకుంటున్నాను ఆపాలి. అలా కాకుండా నీ కోసం నువ్వు ఎక్కువ చెప్పుకుంటున్నావు అనుకో, నువ్వు ఏ జాబితాలో ఉన్నావు చెప్పనా? ఆ రోమపత్రిక 1వ అధ్యాయం చెప్పండి, 28వ వచనంలో ఉన్నావు. ఆ జాబితాలో ఇది ఏ జాబితా అంటే దేవుడు చెప్పండి వదిలేసిన జాబితా. ఆ ఇంటికి వెళ్తే నీకోసమే చెప్పుకుంటావు, సంఘానికి వస్తే నీకోసమే చెప్పుకుంటావు, ఎప్పుడు చూడు నీకోసమే చెప్తావు. ఏదైనా గొడవ జరిగితే అంటాడు నేను లేను కాబట్టి చెప్పండి ఇదంతా జరిగింది. అదే నేను ఉండుంటే చెప్పండి లెక్క వేరేగా ఉంది. ఈ బాలకృష్ణ డైలాగ్ భరించలేకపోతుంటారండి చాలామంది ఉన్నారు మన చుట్టూ. నాకు తెలిసిన పేర్లు చెప్పనులేండి. నేనుంటే వేరేలా ఉన్ను, నేను లేకపోతే వేరేలా ఉన్ను, నేను లేని కనుక విషయం ఎలా జరిగింది, అసలు నేనుంటే వేరేలా ఉన్ను, నేనుంటే ఆడు సంగతి వెళ్తున్నాను, నువ్వు ఉంటే ఏమి ఎరగదు ఇవని మాకు తెలుసు. అసలు నువ్వుంటేనే గొడవ ఎక్కువైపోద్ది. నా మాటలు అర్థమవుతున్నాయి. వీళ్ళందరూ బాగున్నారంటే వీళ్ళ బెంకములాడేవారంటే ఏంటి? అవసరమైతే ఎదుటోళ్ళని తక్కువ చేస్తారు, వీళ్ళని గొప్ప చేసుకోవడం, అవసరమైతే ఇతరులనే చెప్పండి పాపాత్ములుగా కూడా క్రియేట్ చేస్తారు. ఇవన్నీ వివరించిన టైం సరిపోదు. కానీ తర్వాత అవివేకులు కనబడుతున్నారు, ఫూలిష్ పీపుల్ అంటే వాళ్ళు. ఇంకా ఫెయిత్లెస్ అన్నాడు, ఇంకా హార్ట్లెస్ అన్నాడు, ఇంకా రూత్లెస్ అన్నాడు. అంటే అక్కడ రాస్తున్నాడు అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. అంటే వాళ్ళు చూడండి, అవివేకులు అంటే వాళ్ళు ఏదో తెలివైన పని చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే తింగర పనికి చెప్పండి మొత్తానికి నాశనం చేస్తారు. వాళ్ళు ఏదో మంచి పని చేస్తాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏ మంచి పని చేయరు, వాళ్ళు చేసే పిచ్చి పనికి మొత్తం అందరిని నాశనం చేస్తారు. నెక్స్ట్ ఫెయిత్లెస్ అంటే తెలుసా? మాట మీద నమ్మకం ఉండదు, మాట మీద నిలబడరు, మాట తప్పుతారు. మాటిస్తారు వస్తామని, మాటిస్తారు ఉంటామని, మాట అంటారు ఈ మాట అంటే మాట అని, ఆ మాట అనేసి మరో మాట అంటారు. నేనే అన్నానా ఆ మాట అంటారు. ఇదో మాట మళ్ళీ నువ్వే అన్నావు, మాట ఇచ్చావు, మాట మర్చిపోయావు, మాట మీద నిలబడతా అన్నావు, మాట తప్పావు. మీకు ఇవి చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో తెలుసా? ఇవన్నీ లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే ఇవి దేనికి సంకేతం అంటే దేవుడు వాడిని వదిలేశాడు. మీకు నచ్చకపోయినా మాట. బెంకాలాడుతున్నావు అంటే ఏంటి? నీ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నావా, దేవుడు నిన్ను వదిలేశాడు. అవివేకమైన పనులు చేస్తున్నావా, దేవుడు నిన్ను వదిలేశాడు. మాటిచ్చి మాట తప్పుతున్నావా, దేవుడు నిన్ను వదిలేశాడు. అనురాగ రైతులు అంటే నీకెక్కడ ఏ కృతజ్ఞత ఉండదు, అంటే హార్ట్ఫుల్గా మాట్లాడు. హార్ట్లెస్కుంటుంటే పైకి ఒకలా మాట్లాడుతూ లోపల ఒకటి పెట్టుకుంటావు. ఇలాంటి మాటలు ఏవైతే నువ్వు, ఇలాంటి వాళ్ళందరి లక్షణాలు దేవుడు చెప్తున్నాడు చూడండి. ఈ నిర్దయులు అంటే వీళ్ళకి ఏ ఆధారం కానీ, నిర్ణయాలు కానీ, సరి అయిన ఆలోచన కానీ ఏమీ ఉండవు. ఈ లక్షణాలన్నీ నీలో నాలో కనబడితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని వదిలేశాడు. దేవుడు మనల్ని వదిలేశాడు దానికి గుర్తేంటి చెప్పినా? దేవుడు మనల్ని వదిలేశాడని గుర్తేంటంటే వారి హృదయంలో దేవునికి చెప్పండి చోటు ఇవ్వనలేకపోయారు. మరి దేవుడికి హృదయంలో చోటు ఇవ్వకపోతే మరి ఏమి ఇచ్చారంటే ఇదిగో ఈ 21 లక్షణాలు వాళ్ళ హృదయంలో కనబడతాయంట. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ దృష్టిలో దేవుడు లేడు, వీళ్ళ బ్రతుకులో దేవుడు లేడు, మరి ఎవరున్నారు వీళ్ళ జీవితంలో అంటే మీరు టక్కన గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దృష్టిలో దేవుడు లేడు అనడానికి ఎలా కనబడుతుందంటే చెప్పండి మాటల్లో కనబడుతుందంట, చేతుల్లో కనబడుతుందట,
అహంకారంలో కనబడుతుందట, అనురాగరహితులుగా ఉన్నప్పుడు కనబడుతుందట, మాటిచ్చి మాట తప్పిపోయినట్టు కనబడుతుందట, అవివేకమైన పనులు చేసినప్పుడు కనబడుతుందట. ఇంకా ఏంటో చెప్తున్నాడు చూడండి, ఆ మత్సరం కనబడుతుంది, అహంకారం కనబడుతుంది, హింస చేస్తున్నప్పుడు కనబడుతుంది. ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవుని పిల్లలు చేయరు. ఎవరు చేస్తారు చెప్పండి? సాతాను సంబంధులు చేస్తారు. ఇందులో ఒక్కటిగా నీకు మ్యాచ్ అయితే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి ఏడుస్తావో, ఈ ప్రభురాత్రి భోజనంలో ఏడుస్తావో, ఎక్కడ ఎలా ఏడుస్తానో తెలియదు కానీ దేవా 21 లక్షణాల్లో ఈ లక్షణాలు నాలో కనబడుతున్నాయని మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర ఏడ్చి 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 నాలో పరివర్తన తీసుకురా ప్రభు అని మాత్రం దేవుని బతిమాలుకో. కానీ మన దగ్గర ఉండే దరిద్రం ఏంటి చెప్పనా? ఇలాంటి లెసన్ చెప్తుంటే ఆడినాడు చూసుకోడు. చెప్పండి చెప్పండి, పక్కోడిని చూసి నీకోసం చెప్తున్నాడు అంటాడు. ఎవరిని? పక్కోడికి కాదు అయ్యా, ఆ పొకోడి సిగ్నల్ ఇవ్వకు. పక్కోడికి కాదు, ఎవరికి చెప్పండి? నీకే ఈ లక్షణాలన్నీ నీకే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ కనబడతాయి అంటే ఈ లక్షణాలన్నీ యాకోబు గారు చెప్తున్నారు చూడండి, 3వ అధ్యాయం. ఈ మాట చదివినప్పుడు చాలా విచిత్రంగా భయంగా అనిపించిందండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, 6వ వచనం. నాలుక అగ్నియే అక్కడ ఏంటారు? నాలుకట చెప్పండి పాప ప్రపంచమై అన్నాడు. కానీ మూలాలు ఏమన్నా చెప్పనా? NITలో ఇందులో ఏమైనా రాశాడు తెలుసా? నాలుకను పాప ప్రపంచం అన్నది అక్కడ ఏమన్నా చెప్పనా? వరల్డ్ హేవిల్ అన్నాడు. అంటే ఏంటి? దయ్యం అంట. మన అవయవాల్లో ఒక దయ్యానికి రెఫరెన్స్గా పనిచేస్తున్నది ఒకటి ఉందంట. అదేంటంట? నాలుక. ఇప్పుడు చెప్పండి, దయ్యంగాడు బాగా ఉపయోగించుకునే అవయవం ఏంటన్నమాట? చెప్పండి, నాలుక. సువార్తకి దేవుడు ఉపయోగించుకునేది ఏంటి చెప్పండి? నాలుక. ఇప్పుడు మళ్ళీ రివర్స్, సాతానుగాడు గాసిప్ చెప్పడానికి కూడా ఉపయోగించుకునేది ఏంటి చెప్పండి? నాలుక. అందుకే యాకోబు ఏమంటాడంటే ఇది వరల్డ్ హీవిల్, అంటే ఇది ఒక దయ్యం. ఇది దయ్యం, ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక దయ్యం. ఇది ఒక చిన్న నిప్పు అడవిని ఎలాగైతే తగలెట్టేస్తుందో, ఈ నాలుగుతో మాట్లాడే చిన్న మాట కాపురాలను తగలెట్టేస్తుంది, సంఘాన్ని తగలెట్టేస్తుంది, స్నేహాన్ని తగలెట్టేస్తుంది, పచ్చని మనుషులను చిన్న మాటే. ఒక చిన్న నిప్పు పచ్చని అడవిని ఎలా తగలెడుతుందో నీ మాటలే కదా ఈరోజు ఇంత విడిపోవడానికి కారణం కాదా? ఇంత ఏడవడానికి కారణం కాదా? బైబిల్ అంటుంది నీ మాట జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. అడవికి నిప్పు ఎంత ప్రమాదమో సమాజానికి నీ నాలుక, నీ మాట కూడా చెప్పండి అంత ప్రమాదం. నువ్వు మార్చుకోకపోతే చాలా ప్రమాదం, నువ్వు మార్చుకోకపోతే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే అది ఇతరులను తగలెట్టడమే కాదు చెప్పండి, నరకంలో నిన్ను కూడా తగలెట్టేస్తుంది. నరకారం పోవడానికి కారణం ఏమిటంటే కళ్ళే కాదు పాపం చేసేవి. చెప్పండి, నోరు కూడా. కళ్ళే కాదు పాపం చేసేది, నాలుగు కూడా. నడుతున్నాను, కళ్ళు లేనోళ్ళు పాపం చేయరంటే, కళ్ళు లేనోళ్ళు పాపం చేయరంటే ఎందుకు చేయరు? నాలుగుతో చేస్తారా చేయరా చెప్పండి. దీన్ని బట్టి మీకు వాళ్ళ కళ్ళతో పాపం చేయకపోతే కానీ మాటలతో చెడ్డ వాటిని కల్పించేవారని ఉంది. చెడ్డ వాటిని కల్పించేవారంటే కొండగాళ్ళు. చెడ్డ వాటిని కల్పించడం అంటే ఏంటి చెప్పండి? ఏదో ఒక మాట ఉంటుంది, దానికి మాటలు 4 మాటలు చెప్పండి స్టోరీ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ దేంతో చేస్తారు చెప్పండి? నాలుగుతో. ఏదో ఒక మాట చెప్తారు. చెడ్డ వాటిని కల్పించడం అంటే ఏదో స్టోరీ, ఉన్న మాట ఒకటి, దానికి 4 మాటలు కలపడం. అది అలాగంట, ఇది ఇలాగంట, ఇది ఇలాగంట నడుగుతున్నాను. ఇవన్నీ దేనికి పనికి వస్తాయంటే దేవుడి చేత దెబ్బలు తినడం తప్ప దేనికి పనికి రావండి. చేతనైతే ఒక వ్యక్తితో గంట మాట్లాడావా? రాత్రి వాక్యం చదివాను రా, అసలు భలే అనిపించింది నాకు. దేవుడు భలే అసలు ఈ వాక్యం రాయబడిన విషయాన్ని నేను చదివినప్పుడు నా కళ్ళకి ఎంత ఆశ్చర్యంగా అనిపించిందని. అది పంచుకో. ఆడికి హెల్దీగా ఉంటుంది, నీకు హెల్దీగా ఉంటుంది. అది మానేసి రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? డైనోసార్ వచ్చింది మీ ఇంటికి, ఏం జరిగింది అంటున్నాను. ఇలాంటివన్నీ గంటల వాడితో మాట్లాడితే వాడు ఆత్మీయత పెంచుతున్నావా తగ్గిస్తున్నావా? రెండో డేంజరస్ జోన్ ఏంటి చెప్పనా? గాసిప్స్ నాలుగుతో చెబుతున్నప్పుడు చెబుతున్న వారు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఇది జాగ్రత్తగా వినండి. ఆ చెబుతున్న సోది వింటున్నవాడు కూడా చెప్పండి అంతే ప్రమాదకారి. ఆడు ప్రమాదమే. ఈడు అంటాడు వాళ్ళు చెప్తుంటే నువ్వు ఎందుకు వింటున్నావు అని అడిగితే నేను ఏమి ఎక్కించుకోను చెప్పండి, జస్ట్ వింటున్నాను.
ఎక్కించుకో, కానీ వాళ్ళు చెక్కేస్తారు, గుర్తెట్టుకో. నువ్వు వినడం తప్పు అని అడుగుతున్నావు. ఒక చెడ్డ విషయాన్ని, ఒక సోది విషయాన్ని వాడు గంట మాట్లాడుతూ నువ్వు ఎలా వింటున్నావు అని అడుగుతున్నావు. నువ్వు ఎలా వింటున్నావు? వాడు నాలుగుతో చేస్తున్నాడు, నువ్వు చెవులతో చేస్తున్నావు. వాడు చెప్పడం ఎంత తప్పో చెప్పండి, నువ్వు వినడం అంత తప్పు. నడుతున్నాను. వినే చెవు లేనప్పుడు మాట్లాడే నాలుగు మాట్లాడుతుందా? ఎవడు నేను చెప్తున్నప్పుడు నా చెప్పకరా, నీ చెవి పక్కదే, అది కానీ దండం పెడతాను ఎనరా అంటాడు. నువ్వు ఆడు చెప్తున్నప్పుడు ఈను ఇంకా చెప్తాడు. ఆడు చెప్తాడు, అరే ఆయన చెప్పుకో ఆపే, ఆ టాపిక్ ఆపాను అటు చెప్తాడా? ఆడంత ధైర్యంగా గంటలు నీకు ఫోన్ చేసి, గంటలు పార్కులో కూర్చోబెట్టి, గంటలు ఇంట్లో కూర్చోబెట్టి వాడు నీతో మాట్లాడుతున్నాడంటే చెప్పండి నువ్వు వింటున్నావు? చెప్పేవాడు ఎంత డేంజరో చెప్పండి. మీకు ఉదాహరణ చెప్తానండి. సాక్షి టీవీ చూసిన వాళ్ళు ఏబిఎన్ చూడరు, ఏబిఎన్ చూసిన వాళ్ళు సాక్షి చూడరు, టీవీ నైన్ చూసిన వాళ్ళు మరో ఛానల్ చూడరు. అడుగుతున్నాను, ఆ ఛానల్ ఎందుకు చూస్తున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఆ ఛానల్ ఏదో చెప్తున్నాడు తమ్ముడు, ఆ ఛానల్ ఎందుకు చూస్తున్నావు? ఆ వార్తలు నీకు నచ్చుతున్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఆ వార్త నీకు ఏబిఎన్ వాడు చెప్తే నచ్చుతాయి, నీకు సాక్షి వాడు చెప్తే నచ్చుతాయి. నేను అడుగుతున్నాను, సాక్షి పేపర్ చదివిన వాళ్ళకి టీడీపీ నచ్చదు, ఈనాడు పేపర్ చదివిన వాళ్ళకి చెప్పండి వైసీపీ నచ్చదు. అడుగుతున్నాను, రోజు ఒక విషయాన్ని చదివి వింటే ఏమవుతుంది చెప్పండి? ఆ మాటలు నిన్ను సేవ్ చేస్తాయి, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను చెక్కుతాయి. నువ్వేమంటావు? నేను వింటున్నాను చెప్పండి, నేను వింటానంతే. నువ్వు వింటావంతే, తర్వాత చెక్కేస్తారు. చెప్తున్నాను నేను, ఆ అనుకూలమైన సేపులోకి నేను చెక్కుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందంటే చెప్పండి, ఆ పార్టీ కోసం వీడు చెప్తాడు, ఈ పార్టీ కోసం వాడు చెప్తాడు, ఈ పేపర్ చదువు, ఆ పేపర్లో ఏం ఉంది అంటాడు, ఆ పేపర్ ఉన్నది ఇది. అందుకే నిజమేంటో తెలిసే లోపు చెప్పండి జరగాల్సిన రాజకీయం జరిగిపోతుందా లేదా? అందుకే బైబిల్ అంటుంది, చెప్పేవాడు ఎంత ప్రాబ్లమో చెప్పండి, వినేవాడు కూడా అంత ప్రాబ్లం. వీళ్ళిద్దరూ ఒకటే కేటగిరీ. కాకపోతే ఆడు చెప్తున్నాడు చెప్పండి, వీడు పెట్టినాడు, కానీ విషయం ఏంటి చెప్తున్నా, వీడు మొత్తం విని ఆడు చెప్పి ఇది నాకు తెలదు ఆడు చెప్పాడు అంటాడు. ఇదో మళ్ళీ సువార్త. ఇవన్నీ అడుగుతున్నాయి, ఇవన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి? ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేవుని లక్షణాలకు సంబంధించినవా, సాతాను రాజ్యానికి సంబంధించినవి చెప్పండి? దేవుని రాజ్యం సువార్తతో కట్టబడుతుంది, సాతాను రాజ్యం సోది మాటలు, కొన్ని మాటలు చెప్పి కట్టబడుతుంది. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే సహోదరుని సంపాదించుకునే మాటలు మాట్లాడతావు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే సువార్త మాత్రమే మాట్లాడతావు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే ఇతరులకు హాని చేయని మాటలు మాట్లాడతావు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే నీ మాటల చేత కుటుంబాలు కడతావు, స్నేహాలను బలపరుస్తావు. వాళ్ళు లేనప్పుడు వీడి కోసం నువ్వంటే ఆడికి చాలా ఇష్టం రా అని చెప్తాడు, నువ్వంటే ఆడికి కూడా చాలా ఇష్టం రా అని. నిజానికి వాళ్ళిద్దరి మధ్య లొసుకులు ఉన్నా అవి కప్పి చాలా బాగా సమాధానపరుస్తారు. నువ్వు సాతానికి ఏజెంట్ కొన్నావు అనుకో, ఒక మాటకు ఇంకో మాట కల్పించి ఏం చెప్తారు చెప్పనా? నిన్నే అని ఉంటాడు రా, నిన్ను కాకపోతే చెప్పండి ఇంకెవరన్నా అంటారు అనగాడు. సాయంత్రం ఏం చేస్తాడు చెప్పండి స్టేటస్ ఎత్తేస్తాడు. ఇవాళ పలానా కలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు, పేరు చెప్పడు. ఎప్పుడో ఒక విషయం జరిగింది, ఎవరు ఏటని అడగండి, నేను ముగించిన ఈ స్టేటస్ లేదా పంపించేస్తే చూడండి. ఒక వ్యక్తి స్టేటస్ పెట్టింది, ఆ వ్యక్తి స్టేటస్ ఒక వ్యక్తి చూసి ఏమైంది అక్క, ఎవరి కోసం పెట్టావు ఈ స్టేటస్ అని అడిగింది. ఓ పనికిమాల దానికోసం పెట్టాను, ఆ పనికిమాల దాన్ని చూడాలని పెట్టాను అనగానే ఓహో సరే ఏం బాధపడలేదు కదా అన్నది. నాకు ఏం బాధ లేదు, ఆ పనికిమాల దానికోసమే పెట్టాను అన్నది. తర్వాత కొంచెంసేపటికి రెండే స్టేటస్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అడిగింది, ఏమైంది అక్క మళ్ళీ ఇంత ఆనందంగా స్టేటస్ పెట్టావంటే? ఎవరితో చూడాలనుకున్నానో చెప్పండి, అదే చూసింది. ఎందుకు అది ఎవరో ఈ గొర్రె. ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? నీ స్టేటస్ దేనికి ఉపయోగించాలి? గాస్పల్ చెప్పబ్బా, నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్త పెట్టు. నీ డీపీ ఏం చెప్పాలి? నీ బిల్డప్ చూపించడానికి నీ డీపీ పెట్టక మళ్ళీ చెప్తున్నాను, సువార్త చెబుతున్నది పెట్టు.
నీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదన్నా ఎక్కడైనా అసలు నీ ప్రజెన్స్ అంటేనే గాస్పల్ అలా వైబ్రేషన్ రావాలంటే ఈ సువార్తకు సంబంధించిందే రావాలి. అది కాకుండా అహంకారంతో నువ్వు కనబడినా, అది కాకుండా నీకు సంబంధించిన ఏది కనబడినా నువ్వు మనుషులను సంపాదిస్తావు లేదో నాకు తెలియదు, కానీ మనుషులను దేవుని రాజ్యం నుంచి దూరం చేస్తావు. దేవుని పిల్లలైతే దేవుని రాజ్యానికి అనేక మందిని సమాధానకరంగా దగ్గర చేస్తారు. సాతాను పిల్లలైతే అనేకులు దేవుని పిల్లల్ని చెప్పండి దూరం చేస్తారు. భయం వేసే మరి మాట చెప్పనా, జోక్ చేయాలన్న భయం వేయాలి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం ముగిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషుల వలన కలుగు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ఈ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు ఉంది. చెప్పండి, మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట. వ్యర్థమైన మాట అంటే ఏంటండి చెప్పాలి, సువార్త కాని ప్రతి మాట. చెప్పండి, ఆ ప్రతి మాటను ఆ రోజు దేవుడు ఎక్కడ తెస్తాడట? అంటే నేను జస్ట్ జోక్ చేశాను అంతే అన్న, ఆ జోక్ నేను తీసుకెళ్ళి బోన్లో నిలబడతాట ఆ రోజు గుర్తుపెట్టుకో. నువ్వు జోకులు వేసినా, ఏ మాటలు మాట్లాడినా, ఎలాంటి మాట అసలు టైంపాస్ మాటలు మాట్లాడినా ఆ మాట ఎదుటి వ్యక్తిని హాని చేసేదిగా ఉంటే, దాంట్లో సువార్త లేకపోతే ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతా చెప్పండి? దేవుని రాజ్యంలో. చాలామంది అనుకుంటారు నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను ఎవరిదో దోసుకోలేదు, నేను 10 ఆజ్ఞలు బాగా నెరవేరుస్తున్నాను. ఓకే, మంచిదే, కాదంటలేదు. కానీ వీటి సంగతి ఏంటి? ఇవి చాలదా దేవుని జడ్జిమెంట్లో నిలబడడానికి? ఇవి చాలదా ఒక మాటకు ఒక మాట కల్పించుకోవడానికి? ఇది చాలదా? వాళ్ళెవరు ఏదో బాత్తో స్టేటస్ పెట్టుకుంటారు, దాని కింద కామెంట్ పెడతావు. ఏమని కామెంట్ ఇస్తావు? ట్యాగాలకి ఏదో ఇస్తావు, బాధ పెట్టే మాట. వాళ్ళు ఏదో పోస్ట్ పెట్టుకుంటారు, ఆ పోస్ట్లో నువ్వేం చేస్తావు? ఏదో బాధ పెట్టి కామెంట్ పెడుతున్నావు. ఇవన్నీ దేనికి? నువ్వు ప్రతి మాట అని అడుగుతున్నాను, తీర్పులో తీసుకురాదనుకుంటున్నావా? చాలామంది మీరు చూసారు లేదు, ఇందాక ఆ బయట ఉన్న వ్యక్తి పేరు ఊరు అడగండి, ఈ మధ్య బత్తాయిలు రసం తెస్తానని తయారయ్యాడు ఆయన. ఆ తయారైన ఆయన మీరు గమనించండి, ఒక పాస్టర్ గారి మీద వీడియో పెట్టాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక పాస్టర్ గారి మీద వీడియో పెట్టాడు ఆయన. అడుగుతాను, ఎందుకు వీడియో పెట్టాడు ఆయన? మాట, మళ్ళీ చెప్తున్నాను, మాట. బయట వాళ్ళకి మనం చెప్పాలి, కానీ బయట వాళ్ళ చేత మనం చెప్పించుకుంటున్నామంటే మన నాలుక మనం ఎలాంటి వాళ్ళనో బయటికి చూపిస్తుంది. మన నాలుక మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం కూడా చెప్పండి చూపించదా? నన్ను అడుగుతున్నాను, జాగ్రత్త. సాధ్యమైతే మంచి మాటలు మాట్లాడండి. మంచి మాటలు మాట్లాడలేకపోతే నాకు కడుపు ఉబ్బిపోతుంది అంటావా? చెప్పండి. దేవుడి దగ్గర పోయి నా నాలుగును అదుపు చేసుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. దేవుడు జకరియకి ఇచ్చిన వరం నీకు ఇస్తాడు. ఎలిజబెత్ అలా ఆయన ఉన్నాడు కదా, నువ్వు బాగుపడే వరకు ఆ వరం ఇస్తాడు. ఏంటి ఆ వరం ఏంటి చెప్పండి? మాటలు రావు ఇంకా. నా కడుపు ఉబ్బిపోతుంది ప్రభు, ఇది దాచుకోలేకపోతున్నట్టు నేను అడుగుతున్నాను. వెనక ముందు నువ్వు వెనకో, నీకు దాగదు కదా ఏది వెనకో, నువ్వేది వెనకో, నువ్వు వింటే ఆగితే పాపం చేయకుండా ఉండలేవు. అందుకు నువ్వు వెనకో. గాసిప్స్ అనేవి దేవుడికి మనం దగ్గర చేయట్లేదు, కానీ ఏం చేస్తున్నా చెప్పండి? దూరం చేస్తున్నా. అందుకే ప్రభు అన్నాడట,